హలో వ్యూవర్స్, డిటీవీ ఎస్పెషల్లీ మీకు పెహల్గామ్ అటాక్ అయినప్పటి నుంచి మన ప్రతి ఒక్క భారతీయుడు మన ఉత్కంఠ కానీ మన బాధ కానీ అప్డేట్స్ ఫాలో అవుతూనే ఉన్నారు. అండ్ మేము దాదాపు ట్రాన్స్పరెంట్గా ఆథెంటిక్గా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాము. ఇలాంటి క్రమంలో ఎప్పుడైతే ఆల్మోస్ట్ ఇండియా మేము అంత స్పష్టంగా ద మోస్ట్ క్లినికల్ ఆపరేషన్ వన్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్లో చేసి మనము ఈ 9 ఏవైతే మిలిటరీ క్యాంప్స్ ఎందుకు అటాక్ చేస్తున్నాము, వాటి వెనకాల పర్పస్ ఏంటి, మన డిఫెన్స్ అంత క్లియర్గా చేసి చూపించింది. ఏంటంటే మేము సివిలియన్స్ని కాదు, మేము పర్టికులర్ పాకిస్తాన్ అనేది కాదు. పాకిస్తాన్ అనేది చాలా చిన్న దేశం, వాళ్ళ మీద మనకేం పగ కానీ ఈర్ష్య కానీ ఉండే ఛాన్సే లేదు అని క్లియర్గా మన ఆపరేషన్ ఏదైతే చేశామో ఆపరేషన్ సింధూర్ చాలా క్లియర్గా చూపించామని. దాంట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మోటివ్ ఏంటి అంటే ఏ కారణం లేకుండా మన ఇన్నోసెంట్ పీపుల్ని టెర్రరిజం పేరు మీద వచ్చి నిర్దాక్షిణంగా చంపేస్తే మేము ఊరుకోము. వీఆర్ స్ట్రాంగ్, వీఆర్ ఈక్వలీ ఎ సూపర్ పవర్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొటెక్టింగ్ అవర్ కంట్రీ అన్నట్టు మనం ఆపరేషన్ చేసి చూపించాం. కానీ దాని తర్వాత జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తూనే ఉన్నారు. సంబంధం లేకుండా పాకిస్తాన్ దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వడమే కాకుండా అనవసరంగా మన మీద అటాక్స్ చేయడము అండ్ దాన్ని అగైన్ వన్ ఆఫ్ ది బెస్ట్ డిఫెన్స్ టెక్నాలజీతోటి మనం తిప్పి కొట్టడం జరిగింది. ఇదెందుకు అని అడిగితే వాళ్ళు కొంచెం సేపు డినై చేస్తారు, కొంచెం సేపు ఒప్పుకుంటారు, ఫాల్స్ క్లెయిమ్స్ ఎవరిది వాళ్ళే విక్టరీ క్లెయిమ్ చేసుకుంటారు. ఇదంతా కాదు అనుకున్న టైంలో ఎస్పెషల్లీ లాస్ట్ 2 డేస్లో జరుగుతుంది మాత్రం చాలా చాలా షేమ్ఫుల్గా భావించాలి పాకిస్తాన్. అందుకే భారతదేశం చాలా క్లియర్ స్టాన్స్ తోటి ఏంటి మీ ఉద్దేశం ఏంటి, వార్ అంటే ఓకే వీఆర్ వెరీ మచ్ అప్ టు ఇట్, ఎందుకంటే మా నేషనల్ ప్రైడ్ ముందుకు వస్తే మేము దేనికి వెనుకాడమని చాలా క్లియర్ మెసేజ్ అయితే ఇచ్చాం. ఇప్పుడు మనందరికీ కావాల్సింది ఒకటే, అసలు వీళ్ళని నమ్మచ్చా, పాక్ని నమ్మచ్చా అంటే 2003 ఎస్పెషల్లీ కార్గిల్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే సీజ్ ఫైర్ వైలేషన్. మన వ్యూవర్స్కి ఫస్ట్ చెప్పాలి అంటే సీజ్ ఫైర్ అంటే ఫైర్ని సీజ్ చేయడం, మేము ఎటువంటి అటాక్స్ చేయము, మీరు ఎటువంటి అటాక్స్ చేయరని ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. దాన్నే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అంటాం. కానీ వాళ్ళు 2003 నుంచి ఇప్పటి వరకు చూస్తే నిన్న రాత్రి చేసి చూస్తే దాదాపు కొన్ని వందల సార్లు వాళ్ళు సీజ్ ఫైర్ వైలేషన్ చేశారు. సో ఎందుకు అంటే పాయింట్ 1, this government, Pakistan government is always in the hands of military, not in the civilians. అది ప్రాబ్లం అండి. ఎందుకంటే వాళ్ళకి మనలాగా అంత క్లినికల్గా ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక హోమ్ మినిస్టర్, ఒక డిఫెన్స్ మినిస్టర్, ఒక ప్రెసిడెంటియల్ సిస్టమ్, కానీ అక్కడ ఏమీ లేదు, మిలిటరీ చేతిలో ఉంటుంది. కాబట్టి ఏది నమ్మడానికి ఉండదు. అండ్ సెకండ్ థింగ్, దేర్ ఫర్గాటన్ వర్డ్స్. వాళ్ళు ఎన్నిసార్లు ఏది చెప్పినా నమ్మడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ముందు ఒకటి చెప్పి తర్వాత చేసే ద్వంద్వ నీతి వాళ్ళలో ఉంది. అందుకే అంత ఈజీగా నమ్మద్దు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరగబోయే పీస్ మీటింగ్ ఏదైతే ఉందో విత్ ది యుఎస్ఏ ఇంటర్ఫియరెన్స్, మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, డోంట్ బిలీవ్ ద వర్డ్స్ వీ వాంట్ ఆన్ ద పేపర్. అంటే ఎలాంటి అగ్రిమెంట్స్ ఉండాలి అంటే మీరు మెకానిజం చూపియండి. ఫస్ట్ థింగ్, ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజం ఎలా ఆపుతారు, మీరు ఎలా హెల్ప్ చేస్తారు. మీరు ఆపలేరు అంటే తప్పుకోండి, మేము ఇంటర్ఫియర్ అవుతాం. సో ఆన్ ప్రూఫ్ పేపర్ తీసుకోవాలి. సెకండ్ ఏంటి అంటే చాలామంది రెఫ్యూజీస్ని వాళ్ళు డీటైన్ అయి ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి. అండ్ థర్డ్ వన్, లాస్ట్ 3 ఇయర్స్లో ఏదైతే కశ్మీర్ గ్రోత్ చూసిందో ఆ గ్రోత్ చూసి, ఆ రెవెన్యూ, ఆ ఎకానమిక్ గ్రోత్ చూసే కదా వీళ్ళందరికీ ఒక ఈర్ష ఇండియా వెళ్ళగా కశ్మీర్ కశ్మీర్ ఇష్యూ వందల సంవత్సరాల నుంచి ఉంది. బట్ ఇప్పుడే ఎందుకు దాన్ని హైలైట్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ గ్రోయింగ్ కాబట్టి. సో దాని గ్రోత్ ఇంటర్ఫియరెన్స్ని మీరు ఆపుతారా, ఆపే ఉద్దేశం మీకుందా అలాంటి ఆల్ పేపర్స్ మీద చూసుకున్నప్పుడే వాళ్ళని నమ్మే పరిస్థితి ఉంటుందండి. సో ఎస్, చూద్దాము. డెఫినెట్గా మనం ఇవన్నీ ఆన్ పేపర్ అండ్ విత్ లాట్ ఆఫ్ ప్రామిసెస్, అన్బ్రోకెన్ ప్రామిసెస్ ఎలా వస్తాయో అప్పుడు కానీ వాళ్ళని నమ్మే ప్రసక్తే లేదు. అండ్ ఆఫ్ కోర్స్ డిఫెన్స్ ఈజ్ రెడీ ఫర్ దాట్.